నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఎందుకు అది వర్ధిల్లదు? ఎందుకంటే ఆయుధం లాంటి వాడి నువ్వు కావు. నువ్వు నా పక్షపు వాడివి, నా తరపున వాడివి అని దేవుడు ఏం చేస్తాడంటే ఆయుధం వర్ధిల్ల చేయనివాడు. ఆయుధం వర్ధిల్లకుండా ఉండాలంటే ఏంటి? మనలో ఉండాల్సినటువంటి మెయిన్ ప్రాముఖ్యం ఏంటంటే ఒక ప్రార్థన, అంతే. ఏంటది? ప్రార్థన. ఒక ఆయుధాన్ని మనం విరిచివేయాలంటే మనలో ఉన్న ప్రార్థనే విరిచివేసేది. మనలో ఉన్న ప్రార్థనకు అంత శక్తి ఉన్నదా? ఉన్నది. ఆ ప్రార్థనకు అంత శక్తి ఉన్నది కనుకనే విరోధంగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లదు. ఉపయోగం మనకు నష్టం తెచ్చేది ఉండదన్నమాట. ఉంటుంది కానీ అది మనకు నష్టపెట్టదు, మనల్ని ఏం చేయలేదు. ఎందుకంటే ప్రభువుని అడుగుతున్నాం, ప్రభువుని ప్రార్థన చేస్తున్నాం. మీరు చూడండి, పౌలు విషయంలో ఏమైందో చూడండి. తనకు విరోధంగా రూపింపబడిన ఆయుధం సంబంధించినటువంటి విషయం ఎవరినేమనలేదు. ఒక ప్రార్థన అన్నమాట అద్భుతం. ఒక ప్రార్థన అన్నమాట అద్భుతం. అనేక మంది యొక్క కుతంత్రాలు, తంత్రాలన్నీ పటాపంచలైపోయినాయి. దేవుని పరిచర్య ముమ్మరంగా జరుగుతున్నప్పుడు, ప్రార్థన విరివిగా జరుగుతున్నప్పుడు. అది చూడండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయానికి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయానికి వచ్చేయండి. ఇప్పుడు 16వ అధ్యాయం 19 నుంచి చదువుదాం. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణం గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. తర్వాత కూడా అప్పుడు జనసమూహం వారి మీదకు దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి, చదవండి, వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించను. ఎక్కడ తీసుకెళ్ళేశారు? వాళ్ళని చెరసాలలో వేశారు. ఇప్పుడు కొట్టి వదిలిపెట్టలేదు, అవమానపరిచి వదిలిపెట్టలేదు. వాళ్ళ శిక్ష బలంగా జరగాలి అంటే వారికి ఒక మళ్ళా శిక్షకు వాళ్ళని అప్పగించాలంటే వాళ్ళ ఇంటికి పంపించాల. మీ గృహాలకు పోండి, లేదా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అక్కడ పోండి, రేపు మళ్ళీ ఉదయం మా ప్రాంతాలకు రావాలని చెప్పలేదు. ఒక చెరసాల అంటేనే అది శిక్షించేటటువంటిది. అది ఆ ప్రాంతం, అది చెరసాల అంటే, చెర అంటేనే బాధలుండే స్థలం. అది అక్కడికి అప్పచెప్పారన్నమాట. ఆ టైంలో వీళ్ళు ఏం చేశారు? 25 చదవండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదులు వినుచుండిరి. అందరితో అయిపోలేదు కదా. చూడు, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులను తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. చాలు. వీళ్ళకి విరోధంగా రూపింపబడిన ఆయుధం ఏంది అక్కడ? దేవుని పక్షాన ఉండి. ఏంటది? చెరసాల. అది తెలుసా? వాళ్ళకొక ఆయుధం అది. చెరసాలంటే కొట్టేవాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టిద్ది, కొట్టించుకునే వాళ్ళు ఉండారని. చెరసాలంటే ఏందనుకుంటున్నారు? దానికి జాలి దయ లేదు చెరసాలకు. మళ్ళీ ఉదయాన్న కొట్టేవాళ్ళ దగ్గర పంపించింది చెరసాల. అందుకు భద్రం చేసిద్ది ఆ చెరసాల. దాంట్లో ఆదరించేది ఉండదు చెరసాలకు. చూడు, అలాంటి చెరసాలలో వాళ్ళు బొండ వేసి బిగించబడ్డారు. చెరసాల వెలపడంటేనే చెరలేని వాళ్ళు అని అర్థం. చెరసాల లోపలంటే వాళ్ళకి విరోధమైన ఆయుధం చెరసాలది. వీళ్ళు ప్రార్థన చేశారు. చూడు ఎంత దేవుడు అద్భుతం.
మహత్తైన కార్యం జరిగింది అక్కడ. వీళ్ళు ప్రార్థన చేశారు. వీళ్ళను బాధ పెట్టడానికి ఉంచినటువంటి ఆ ఆయుధమైన చెరసాల ఏమైంది? వర్ధిల్లలేదు. అది ఏం జరిగింది? ప్రార్థన చేసినప్పుడు అకస్మాత్తుగా ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. భూకంపం వచ్చిన తర్వాత చెరసాల పునాదులు ఏమైనాయి? చెరసాల పునాదులు కదిలినాయి. ఇప్పుడు గట్టిగా ఉందా? ఓటికి అయిపోయింది చెరసాల. ఓటికి అయిపోయింది. చెరసాల పునాదులు కదిలిపోయినాయి. పునాది వేశారే, పునాదులు కదిలినాయి. బహుశా క్రాకులు వచ్చి ఉండాలి. బలం ఉంటుందా చెరసాల? లేక ఉంటుందా? బలం ఉంటుందా? పునాదులు కదిలితే పునాదులు కదలటమే కాదు, చెరసాల తలుపులు ఏమైనాయి? తెరుచుకున్నాయి. చెరసాల తలుపులు ఎడ తెరుచుకుంటాయి చెప్పండి మీరు అది మంత్రం కాదు. చెరసాల తలుపులు అట్లా గడి అట్లా తలుపులు తీసుకుని అనుకుంటున్నారా? ఊడిపోవటమే అవి తెరుచుకోవటం అంటే. ఇత్తడి గడియ, ఇనప గడియ, ఇత్తడి తలుపులు ఏమవుతాయి? దేవుడు ఏం చేస్తాడు? ఓడగొట్టేస్తాడు, పడగొట్టేస్తాడు. సగౌరవంగా అమ్మ నలిగిపోతారు తలుపులారా, గడియల్లారా అని ఓడదీడు దేవుడు. ఎందుకంటే తన బిడ్డలు, తన పక్షాన ఉన్నవారు, తన పక్షాన ఉండి ప్రార్థనా పరులై ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా విలువిస్తాడు దేవుడు. ప్రార్థనా పరులకు, ప్రార్థించే వారికి ప్రార్థన అనే ఒక అనుభవం కలిగి ఉంటే, ప్రార్థనా స్థలం పెట్టుకొని ప్రార్థన చేస్తుంటే అద్భుతం, దేవుడికి సంతోషం. వాళ్ళకి అసలు కసి లేదు, కోపం లేదు, ఏం లేదు. దేవుడికే కసి ఉంది అక్కడ. ఎందుకు? తన బిడ్డ పక్షాన ఆయన ఉన్నాడు, దేవుని పక్షాన వారున్నారు, వీరు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వరం లేకపోయాడు. వాడు అట్లా భద్రంగా అంటే ఉండటం భద్రం దేవునిలో ఉండాలి, కానీ చెరసాలలో భద్రం అంటే దేవునికి విరోధమైనటువంటి ఆయుధం, తన బిడ్డలకు కూడా విరోధమైన ఆయుధం ఇది. చూడు, వారికి విరోధమైన ఆయుధం వర్ధిల్లదని రుజువు కోసం ప్రభు ఏం చేశాడు? తెరసా తలుపుల్ని ఊడిపోయినాయి. పునాదులు ఏమైపోయినాయి? కదిలిపోయినాయి. అక్కడేమైంది తెలిసిన? చీకట్లు వచ్చేసినాయి. ఎట్లా చెప్పొచ్చు? ఉన్న దీపాలు కూడా పోయినాయి. ఎట్లా? అప్పుడు అంతలో 27 చదవండి. అప్పుడు కాదు, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులనే తెరిచినట్టు చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తను చంపుకొని పోయాను. కానీ పౌలు వద్దు, చంపుకోమాకు, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్తాడు. మళ్ళా తలుపులు వేసిన తలుపులు మళ్ళా తెరుచుకుంటే తెలుసా? వాళ్ళకి విరోధంగా ఉన్నటువంటి ఆయుధం అది చెరసాల ఏమైంది? వర్ధిల్లలేదు. అది నెక్స్ట్ అయిపోయింది కదా. చెరసాల నాయకుడు మారాడు, ఇంటివారు తను బాప్టిజాలు తీసుకున్నారు. వాళ్లకు ఎవరైతే బాధ పెట్టారో చెరసాల నాయకుడు శుభ్రంగా గాయాలు ఇంటి వాళ్ళకి కడిగేసేసి ఆహారం కూడా పెట్టారు. బాగుంది. అవమానపరిచిన వాళ్ళు గౌరవించారు వాళ్ళని, మంచిది. తర్వాత చెరసాలు చూస్తానికి వచ్చిన వాళ్ళు ఎట్లుంటారు? చెరసాల ఏంటి? ఎప్పుడో కట్టింది, ఏళ్ల తరబడి కట్టింది, ఎన్నేళ్ల నుంచి ఉన్నటువంటిది. పునాదులేంది అదిరిపోయింది. ఏం జరిగింది? భూకంపం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? చెరసాల తలుపులు తెరుచుకుని. ఎప్పుడు తెరుచుకుని? అర్ధరాత్రి ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రార్థన చేసినప్పుడు. ప్రార్థన చేసిన తర్వాత జరిగింది అది. కనుక దేవుని బిడ్డలు ప్రార్థనా పరులైనప్పుడు వాళ్ళకు వచ్చే విరోధమైనటువంటి ఆయుధం ఏదైనా కానీ వర్ధిల్లదు. కనపడుతుంది, భయపడే అవసరం లేదు. అది పరిస్థితులైనా సరే, ఏదైనా కానీ, ఒక వస్తువైనా ఏదైనా కానీ, ఇదిగో కత్తి పొడుస్తా అంటే కత్తిని ఏం చేస్తాడు దేవుడు? అట్టముక్కని చేస్తాడు. ఇదిగో గన్ను అంటే దాన్ని పిల్లలు ఆడుకునే గన్ను కూడా చేసేస్తాడు. చేస్తాడు దేవుడు, అద్భుతాలు చేస్తాడు. ఎక్కడో భయంకరమైన పరిస్థితులని కనపడతాయి, నవ్వులు పాలు చేస్తాడు ఆ భయంకరమైన పరిస్థితులు ఎదుటి వేళకు, దేవుని బిడ్డలకు చేస్తాడు. చూస్తానికి ఎట్లుంటారంటే మేమే అయిపోతారు మీరు అంటే వాళ్ళని నవ్వులు పాలు చేసేస్తాడు దేవుడు, చేస్తాడు. అంతే కదా. మరి యెహోషాపాతు మరి ఆరాధన చేస్తా స్తుతిస్తా యుద్ధానికి వెళ్తుంటే వాళ్ళు యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఏమైపోయారు? ఎదురు యుద్ధానికి వచ్చిన వాళ్ళు చనిపోయారు.
ఎట్లుంది వాళ్ళకి, ఎట్లుంది వీళ్ళకి? అదేంటి విచిత్రం, మేము అసలు ఏమేం చేయాలా, యుద్ధం జరగలేదు, అసలు మేము కత్తిపట్టి యుద్ధం చేయలేదు, వాళ్ళు హతమైపోయారని చెప్పేసి అంతా నవ్వుల పలకాల వాళ్ళకి, అది చచ్చిపోయి కూడా. కనుక ఒకటే, మనం కూడా ప్రార్థన చేస్తుంటే అనేకమైనటువంటి విరోధంగా ఉన్నటువంటి మనకున్న ఆయుధం, అది కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, సంఘంలో ఎక్కడున్నా కానీ ఏమవుతాయి? అవి వర్ధిల్లవు. అంటే దేవుని పని అనేది జరిగిపోయింది. కట్టడాలు ఏముంది, మనుషులు కూడా ఉంటారు కంటే ఎవరైనా ఏదైనా కానీ ఒక దెబ్బ కొట్టినా వాళ్ళు ఏం చేశారు? చెరసాలు వేస్తే అంటే దాని అర్థమైంది, ఈ దెబ్బలు కొట్టే వాళ్ళకన్నా కూడా బలమైందనే కట్టడం. భయపెడతాడు దేవుడు వాళ్ళని. అమ్మో, కట్టడాలు ఆపలేకపోయిన వాళ్ళని. ప్రార్థన, సాక్ష్యం చెప్పగలరు వాళ్ళు. ఖైదీలు అంటే వింటున్నారు, వాళ్ళ బంధకాలు విడిపోయినాయి, వాళ్ళవి కూడా వాళ్ళు చెప్పగలరు. రాత్రి ఎప్పుడు వచ్చిందంటే టైంలో ఈ భూకంపం అర్ధరాత్రి. ఎప్పుడు? అర్ధరాత్రే. మేము చెప్తాం వినండి. ఎప్పుడు? పౌలు శీలలు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగినటువంటి సన్నివేశం ఇది అంటారు వాళ్ళు. ఆశ్చర్యం అన్నమాట. కనుక మనం ప్రార్థన చేస్తూ ఉంటే అడ్డాలు వస్తూ ఉంటాయి, మనం ముందుకెళ్తూ ఉంటే ఆటంగా కనపడతా ఉంటాయి, మనం ఇంకా ముందుకెళ్తూ ఉంటే ఎన్నెన్నో కనపడుతుంటాయి, కానీ ఏ ఆయుధమైనా కానీ వర్ధిల్లదు. దేవుని కార్యము సజావుగా ఏమైద్ది? జరుగుతానే ఉంటుంది, అది విస్తరిస్తూనే ఉంటుంది. కానీ ఆయుధము మనం కాకూడదు, ఆయుధము అడ్డులు మనం కాకూడదు అన్నమాట. ఆ బంధకాలు మనం కాకూడదు, ఆ పనికి ఆటంకాలు మనం కాకూడదు, ఆ మంచికి దేవుని కార్యానికి అవరోధం మనం కాకూడదు అనేసారి అలా ఉంటే దేవుడు బాధపడతాడు. మనం ఒకటే దేవుని తరపున ఉన్నటువంటి పనిముట్లం, ప్రార్థనా పనిముట్లం. మనకొచ్చే ఆయుధాలను ఏమవుతాయి? వర్ధిల్లు, ముందుకెళ్ళిపోతుంటాం, అద్భుతాలు చూస్తాం. ఇలాంటి అనుభవంతో మనం కూడా మరి దేవుని పక్షా నుండి ప్రార్థన చేయాలి. వాళ్ళకి ఎంత కష్టం వచ్చింది, కష్టంలో ప్రార్థన ఆపారా? ఆపలా. ఒకటే మనం చేయాల్సింది, ఏమి ఇస్తాడని ప్రార్థన చేస్తాడు కానీ మనం ప్రార్థన చేయాలని కాదు. ఇంకా ఏం జరిగినాయి కొన్ని, ఇంకా ఏమి అవి కూడా జరుగుతాయి ఎప్పుడు అనే మనం అంటానికి కాదు. ప్రార్థన చేయాలి. ఇప్పుడు వాళ్ళ కట్లు కట్టారు, బండ వేసి బిగించారు, నాయన మేము ఉండలేము, ఎట్టయితే మా బండలు తెంపేసి అని ప్రార్థన చేయాలా. వాళ్ళు ప్రార్థన చేయాలి కానీ ప్రార్థన చేశారు అంతే. ప్రార్థన చేయాలి, ప్రార్థన అనుభవం వాళ్ళ ఉంది అంతే. ఏదో జరిగిద్దని ప్రార్థనగా, జరగలేదని ప్రార్థన కాదు. ఒకటి జరిగింది ఇంకోటి జరిగిద్దని, లేకపోతే జరగాల్సింది ఇంకా జరగాలని చెప్పేసి చెయ్యి కాదంటలా. ఏం జరిగినా ఏం జరగకపోయినా ప్రార్థన మాత్రం ప్రభుకి మనం చేస్తుండాలి. ఎందుకని? ఆయన సిలువలో ప్రాణం పెట్టేటప్పుడు ఏమి నీళ్ళు అందిని అని ప్రార్థన చేశాడు గెత్సేమనే తోటలో? చెప్పండి. ఏం ఆయనకు మేలు, ఏమి అసలు ఆయన సిలువ వేయకుండా మరి ఆపొచ్చు కదా ప్రార్థన చేస్తుంటే? అందుకే ప్రార్థన చేసింది కాదు, తండ్రి చిత్తం నెరవేర్పు కొరకు ప్రార్థన చేశాడు అక్కడ ఆయన. మరి ప్రార్థన చేస్తే ఆ బాధలు పోవాలి, బాధలు పోతే సిలువ యాగం కాకపోతే మనమే రక్షించబడేవాళ్ళం. ప్రార్థన అవసరం. ప్రార్థన మనం ఏ అనుభవంలో కొన్ని తీసుకెళ్తున్నా మనం నిలబడతా, నడుస్తుంటా, దేవుని కార్యాలకు ముందుకు వెళ్తూ ఉంటాం. అప్పుడు మనల్ని బట్టి దేవుడు సంఘసేవను విస్తరింపజేస్తుంటాడు. అట్లా కుటుంబాల్లో కూడా మార్పులు తీసుకొస్తుంటాడు. ఈ ప్రార్థన లేదనుకో ఆయుధాలను చూసి భయపడిపోతుంటాం మనం. ఇక మనం దేవుని పక్షానే, ప్రార్థన ఉండదు. వర్ధిల్లదు అనే మాట మరి అట్లానే ఉంటే అది భయం వేస్తూ ఉంటే ఎదురు ఆయుధం చూడంగానే ఇంకేముందని అదిరిపోతే అట్లా ఉండకూడదు. ప్రార్థన ఉండాలి. ఈ ప్రార్థన బట్టే మనకు విరోధంగా ఉన్న ఆయుధాలు వర్ధిల్లవు. అప్పుడు మనకి అర్థమైపోయింది. అర్థమై మనం ఏం చేస్తుంటాం? ఇదేం చేసిద్ది నన్ను, అదేం చేసిద్ది మమ్మలను, ఏది ఏం చేయదు. మాకు దేవుడున్నాడు, మేము దేవుని బిడ్డలం, ఆయన స్వజనం, ఆయన సొత్తు, వెళ్ళిపోవచ్చు. అంతే కదా. శద్రకు, మేషకు, అబేద్నెగో ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? అగ్నిగుండంలో వేస్తానంటే నెబుకద్నెజరు రాజు, నీ మాట వింటాం, మేము అగ్నిగుండంలో వేయొద్దు అన్నారు వాళ్ళు. అనకుండా ఎందుకు అగ్నిగుండంలో పడ్డారు వాళ్ళు? ఎందుకు పడ్డారు అంటే, ఎందుకు పడ్డారు? బయటకు వస్తాం అందుకే పడుతున్నాం అని పడ్డారా? వాళ్ళు అన్నారు ఒక మాట, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయిన మేము మాత్రం
అది చెయ్యం. అంత శోధన, పెద్ద శోధన వచ్చింది. శోధన జయించాలంటే శోధనలో ప్రవేశించకుండా ఏముండాలా? ప్రార్థన. ఎంత ప్రార్థనా పరులు అనుకుంటున్న వాళ్ళు, అంత పెద్ద శోధన వచ్చిందంటే చాలా ప్రార్థనా పరులు. అందుకే వాళ్ళు అంత డైరెక్ట్గా రాజుకు చెప్పేశారు, మేము కొలం. వాళ్ళకు తీర్మానం అసలు అనేశారు ముందుగానే, మమ్మలను ఈ అగ్నిగుండం నుంచి దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం అంటే ఏం అసలు అది? వాళ్ళ కష్టానికి, ఆ మంటల్లో పట్టడానికి, చావడానికి ఇష్టపడ్డారు లేదా? ఏమైంది? నెబుకద్నెజరు పెట్టినటువంటి ఆయుధం, అగ్ని గుండం ఆయుధం ఏమైంది? వీళ్ళని కాల్చలేకపోయింది, వర్ధలేకపోయింది. మంటలైతే గన 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 మణుతున్నాయి, కానీ షద్రకును, మేషకును, అబేద్నెగోను కాల్చలేకపోయినాయి. వర్ధిల్లదు. దేవుని బిడ్డలకున్న, ప్రార్థనా పరులకున్న విరోధంగా ఉన్న ఆయుధం వర్ధిల్లదు. వాళ్ళని మంటల్లో వేసినోళ్ళు కాలిపోయారు తెలుసా? వాళ్ళని మంటలు వేస్తున్నారు చూసావా? తీసుకెళ్ళి ఈ ముగ్గురిని భక్తుల్ని మంటలు వేసేటప్పుడు వీళ్ళని మంటలు వేసిన వాళ్ళు ఉన్నారు పక్కన వేసేవాళ్ళు, వాళ్ళు అగ్నికి తట్టుకొని వాళ్ళే కాలిపోయారన్నమాట. అంత సెగవా. కానీ వేయబడ్డ వీళ్ళు, ఈ ప్రార్థనా పరులు మాత్రం తగలబడలేదు. చూడు, వాళ్ళకి విరోధంగా ఉన్నటువంటి ఆ మంటలు కూడా ఏమీ వీళ్ళను చేయలేకపోయింది. చూడు, మళ్ళీ వీళ్ళకి విరోధంగా ఉన్నటువంటి ఇంకేమైంది? బయటకు వచ్చాక శాసనం కూడా రద్దు అయిపోయింది వీళ్ళ విషయంలో. శాసనం ఇక ఏం లేదు. తర్వాత బయటకు వచ్చాక ఈ మంట లేదు, గోలేదు, ఆ గోల పోయింది. ఇప్పుడు ఆ నెబుకద్నెజరు రాజుకి ఇంకెవరు అంటాడా? ఇంకెవరు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళని కూడా మంటలు వేస్తానంటాడా? ఇక అసలు ఆ మంటల గోల పోయింది, బంగారు ప్రతిమ గోల పోయింది. వాళ్ళకి విరోధంగా రూపబడిన ఆ ప్రతిమ కూడా పోయింది. అసలు అది ఊసులో లేదు, వెళ్ళిపోయింది. ఒకటే చూడు, అలాంటి తీర్మానం, అలాంటి చట్టం, అలాంటి శాసనం కూడా వాళ్ళకి విరోధంగా రూపబడిన ఆయుధం అది కూడా పోయింది. ఒకటే, వీళ్ళ దేవుడే దేవుడు, ఈయన పూజారుడో. చూసావా? విరోధంగా రూపబడిన అనేకమైనటువంటి అక్కడే పోయినాయి అన్నమాట. వర్ధిల్లాలి అవన్నీ. బొమ్మ పోయింది, శాసనాలు పోయింది, శాసనం మంటలో పోయినాయి. దేన్ని బట్టి? దేవుని నమ్ముకున్న వాళ్ళు, ప్రార్థనా పరులు వాళ్ళు. ఎంత ప్రార్థనా పరులు అంటే వాళ్ళు గమనించండి. షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఎంత ప్రార్థనా పరులు అంటే, రాజు యొక్క ఆ కళ గురించి మాట్లాడటానికి దానియేలు సమయం అడుగుతాడు రాజుని. నేను చెప్తా అంటాడు, సమయం అడుగుతాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ స్నేహితులను అడుగుతాడు, నాకు దేవుడు బయలుపాటు చేసేటట్లుగా మీరేం చేస్తారు? దేవుణ్ణి వేడుకోమంటాడు. ఈయన ప్రార్థన చేస్తాడు, భక్తులు వాళ్ళ స్నేహితులు కూడా ముగ్గురు ప్రార్థన చేస్తారు. అద్భుతంగా దానియేలుకు దాని ప్రత్యక్షత, దాని యొక్క వివరణ అర్థమైంది. రాజుకు చెప్తాడు. అంటే వీళ్ళు కూడా ఎంత ప్రార్థనా పరులు కాకపోతే దానియేలు వాళ్ళని ప్రార్థన చేయమన్నాడు. బాగా ప్రార్థనా పరులు వాడు కనుక ప్రార్థించేవారు దేవుని బిడ్డలైనప్పుడు వీళ్ళంటే కసిగా ఉండే ఎదురున్నటువంటి విరోధమైన ఆయుధాలన్నీ ఏమవుతాయి? వర్ధిల్లవు. వీళ్ళు అలానే ఎదుగుతూ ఉంటారు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి అనుభవం మనం కూడా ఉన్నప్పుడు మనకు కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ప్రార్థన అనుభవం ఉంటే చాలు. ఆ అనుభవం